పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు. ఈ ఆదివారపు ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. చాలు. తలలు పైకెత్తి నా వైపు చూస్తూ జాగ్రత్తగా నా మాటలు గమనించాలి. ఈ వాక్య భాగము గమనించినట్లయితే వాక్య భాగములో ప్రార్థన యందు నిలకడగా ఉండాలంట. అనగా ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రార్థన ఎప్పుడైతే నువ్వు ఆపుతావో కృప తగ్గిపోతుంది. కృప తగ్గినప్పుడు సాతాను చేతికి నువ్వు దొరికిపోతావు. సాతాను ఆడుకుంటాడు. కనుక ప్రార్థన చేయాలి. అన్నం తినటం ఎప్పుడైతే నువ్వు ఆపేస్తావో నీకు నీరసం వస్తుంది, శక్తి తగ్గిపోతుంది, ఓపిక ఉండదు. అలాగే ప్రార్థన ఎప్పుడైతే నువ్వు ఆపేస్తావో ఆటోమేటిక్గా ఆత్మీయ జీవితంలో నీకు శక్తి తగ్గిపోతుంది. ఆత్మీయ జీవితంలో నీరసమైపోతావు. ఆత్మీయ జీవితంలో నడవలేవు. దేవునికి ఇష్టమైన జీవితం చేయలేవు. దేవుణ్ణి సంతోషపెట్టలేవు. దేవుని దీవెనలు పొందుకోలేవు. దేవుని రాజ్యాన్ని సిద్ధపడలేవు. దేవుడు వచ్చినప్పుడు దేవుని రాజ్యంలో ఉంటే కష్టమవుతుంది. ప్రార్థన నిలకడగా ఉండాలంట. అంటే స్థిరంగా ఉండాలి ప్రార్థనలో. అంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రార్థన ఆపకూడదు. సాతాను ఒక వ్యక్తిని జయించాలి అనుకున్నప్పుడు ఏం చేస్తాడు తెలుసా? ప్రార్థన చేయకుండా చేస్తాడు. ప్రార్థన చేస్తే సాతాను ఆ వ్యక్తిని జయించలేడు. ఎప్పుడైతే ఒక వ్యక్తి ప్రార్థన చేయటం మానేస్తాడో అతన్ని సాతాను జయించడం చాలా ఈజీ. అందుకు ఎలా ప్రార్థన చేయకుండా చేయాలా అని చూస్తుంటాడు సాతాను. ఎన్ని పనులున్నా ప్రక్కన పెట్టి నువ్వు ప్రార్థన చేయాలి. బిజీగా ఉన్నానన్న ప్రార్థన చేయలేకపోతున్నాను అంటారు. నువ్వు ప్రార్థన చేయకపోతే అసలు ఏ పని చేయలేవే, అంతే. నీ వల్ల కాదు. అడుగడుగున ఆటంకాలు ఉంటాయి. ఎప్పుడైతే ప్రార్థన చేసుకొని ముందుకెళ్తూ ఉంటావో ఎన్ని ఆటంకాలు ఉన్నా నీ ముందు దేవుడు నడుస్తూ ఉంటాడు, దేవదూతలు నడుస్తూ ఉంటాయి. కాబట్టి ఆటంకాలన్నీ క్లియర్ అయిపోతూ ఉంటాయి. మార్గము సరళము చేయబడుతుంది. ప్రార్థన చేసుకుని దేవుడిని బాగా స్తుతించి నాతో మీరు రండి ప్రభు అని ప్రార్థన చేసుకుని వెళ్ళు. నీ ముందు దేవదూత నడుస్తూ ఉంటాడు. సాతాను శక్తులు పారిపోతూ ఉంటాయి. ఏ పనికి వెళ్ళినా ఆ పని సక్సెస్ అవుతుంది. కార్యము సఫలమవుతుంది, విఫలము కాదు. అందుకని ప్రార్థన తప్పనిసరిగా చేయాలి. ప్రార్థనల్లో నిలకడగా ఉండండి, స్థిరంగా ఉండండి, ఎల్లప్పుడూ చేస్తూనే ఉండండి అని చెప్తున్నా. నువ్వు ప్రార్థన ఒక్కటి నేర్చుకుంటే చాలు. దానికి పెద్ద చదువు అవసరం లేదు. ప్రార్థన చేయటం నేర్చుకుని ప్రార్థన చేయగలిగితే దేవుడు దిగి వచ్చి నీతో మాట్లాడతాడు. అంతేకాదు ప్రతి ఆశీర్వాదం దేవుడు నీకు ఇస్తాడు. సాతాను ఎలా జయించాలో నువ్వు నేర్చుకోగలవు. ప్రార్థన అయితే ప్రార్థనలో నిలకడగా ఉండాలంట. కృతజ్ఞత గలవారై ఏం చేయాలంట? దాని యందు, అంటే కృతజ్ఞత యందు ఏం చేయాలంట? మెలకువగా ఉండుడి. కృతజ్ఞత యందు మెలకువగా ఉండుడి. మెలకువగా ఉండుట అంటే చురుకుగా ఉండుట అని ఒక అర్థం. మెలకువగా ఉండుట అంటే కాపాడుకొనుట అని అర్థం. కృతజ్ఞత భావము కలిగి ఉండాలి. ఆ కృతజ్ఞత భావమును కాపాడుకోవాలి. కృతజ్ఞత లేనివారంటే దేవుడికి నచ్చదు. అలాంటి వాళ్ళు పరలోక రాజ్యంలో ఉండరు. కృతజ్ఞత భావం ఉండాలి. ఉదాహరణకి ఎవరన్నా వచ్చి నీ దగ్గరికి బాగా ఇబ్బందుల్లో ఉన్నాను, వారం రోజులు ఇస్తానని ఒక 5,000 తీసుకున్నా. వారం అన్న తర్వాత 2 నెలలు 3 నెలలు అయినా ఇవ్వలేదు. ఒకరోజు అడిగావు, డబ్బులు తీసుకున్నావు కదా 5,000 ఇవ్వచ్చు కదా. నువ్వు కానీ ఇచ్చావులే అమ్మ, దేశం ఎక్కడ పోతావా, ఇస్తాంలే అని అన్నారనుకో. 4 రోజులు పోయిన తర్వాత ఇంకోసారి వచ్చి అమ్మ బాగా ఇబ్బందులు ఉన్నాను, 10,000 కావాలని అడిగితే ఇస్తావా? మాట్లాడేంటి? ఏవో ఉన్నా కానీ లేవని చెప్తావు. విలువను పోగొట్టుకున్నారు. అలాగే
దేవుడు చేసిన మేలులను గుర్తుపట్టి జ్ఞాపకం ఉంచుకొని కృతజ్ఞత కలిగి ఎప్పుడైతే దేవుణ్ణి మనము స్తుతిస్తూ ఉంటామో, కృతజ్ఞత కలిగి దేవుని కొరకు ఎప్పుడైతే మనము బ్రతుకుతూ ఉంటామో, కృతజ్ఞత భావము కలిగి దేవునికి మనము సరెండర్ అవుతామో, అంటే విధేయత చూపిస్తూ ఉంటామో, దేవుని మాటకు లోబడుతూ ఉంటామో, అలాంటి వారు ఎక్కడున్నారని దేవుడు వెతుకుతూ ఉంటాడు. కృతజ్ఞత కలిగిన వారంటే దేవునికి చాలా ఇష్టం. కృతజ్ఞత కలిగి దేవుని స్తుతించాలి, కృతజ్ఞత కలిగి దేవుని కొరకు బ్రతకాలి. ఎన్నొచ్చినా కృతజ్ఞత కలిగి దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. కృతజ్ఞత కలిగి దేవునికి ఇవ్వవలసిన సమయం ఆయనకి ఇవ్వాలి. కృతజ్ఞత కలిగి దేవునికి ఇవ్వవలసినటువంటి అన్నీ ఆయనకి ఇవ్వాలి. సమయం ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలి, హృదయాన్ని ఇవ్వాలి, ప్రేమనివ్వాలి, మంచి మనస్సునివ్వాలి ఆయనకి. అలా కృతజ్ఞత అనేది చాలా ప్రాముఖ్యమైనది. దావీదు గొప్పవాడు కావడానికి కారణం ఏంటంటే, దావీదు అంటాడు, నేను వేకుని లేచెదను, ప్రజలందరి మధ్యలో ఏం చేస్తాడంట, కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. తెల్లవారుజామున 3 గంటలకు లేచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడు అంట. రేయి మొదటి జామంటే అది. ఆయన అడవిలో గొర్రెలు కాసుకునేటప్పుడు కూడా గొర్రెలను అట్లా అడవిలో తోలి అవి మేస్తూ ఉంటే చెట్టు కింద కూర్చొని సితారా తీసుకొని దాన్ని ప్లే చేస్తూ దాన్ని వాయిస్తూ కృతజ్ఞత కలిగి పాటలు పాడుతూ లీనమైపోయాడు. దేవుని స్తుతించుకుంటూ ఉండేవాడు పాటలు పాడి. అలాంటి కృతజ్ఞతా భావము, కృతజ్ఞత హృదయం కలిగిన దావీదుని దేవుడు మర్చిపోక తీసుకుని వచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు రాజుగా, లక్షల మంది నడిపించడానికి. విడిచిపెట్టాడా? 40 సంవత్సరాలు తాను వెళ్ళిన ప్రతి చోట దేవుడు తోడై ఉండి అతను ఆశీర్వదించాడు. అంతేకాదు, అంతటితో ఆగిపోయిందా? లేదు. దావీదు ఏడ్చాడు, నా పిల్లల పరిస్థితి ఏంటయ్యా అని. దావీదు, నీ భక్తిని బట్టి నీ పిల్లలకు నేను కృప చూపిస్తా, నీ సింహాసనాన్ని స్థిరపరుస్తా. అంటే నీ తర్వాత నీ కొడుకు కూర్చుంటాడు సింహాసనం మీద రాజుగా, తర్వాత నీ మనవణ్ణి కూర్చోబెడతా సింహాసనం మీద రాజుగా, ఆ తర్వాత నీ ముది మనవణ్ణి కూర్చోబెడతా. అలా నీ గర్భము నుండి వచ్చిన వారినే నీ సింహాసనం మీద కూర్చోబెడతా. నీ సింహాసనం వేరే వాళ్ళకి ఇవ్వను. ఎప్పటి వరకు అయ్యా అంటే ఆకాశం ఉన్నంత వరకు, భూమి ఉన్నంత వరకు. అబ్బా, మామూలు దీవెనది. శాశ్వతమైన కృప చూపిస్తానన్నాడు దేవుడు. కారణము, దావీదుకు ఉన్న మంచి గుణ లక్షణములు దేవునికి నచ్చాయి. దావీదులో ఉన్న క్యారెక్టర్ దేవునికి నచ్చింది. దావీదులో ఉన్నటువంటి మంచి గుడ్ క్యారెక్టర్, మంచి గుణలక్షణములు ఏంటి? వాటిల్లో ఒకటేంటంటే కృతజ్ఞతా భావం కలవాడు. చేసిన మేలు దావీదు పొరపాటు మర్చిపోడు. అందుకని ప్రతిరోజు ప్రార్థనలో నన్ను కృతజ్ఞత చేత నింపండి ప్రభు అని అడగాలి. మనుషులైనా నీకెవరైనా మేలు చేశారా, వాళ్ళకు మేలు చేయి. ప్రాణం పోయినా కీడు చేయకు. చేస్తే తరతరాలు కీడు వెంబడించిద్ది. బైబిల్లో రాయబడి ఉంది. ఏంటో తెలుసా? మేలు చేసిన వారికి కీడు చేస్తే ఏం జరిగిద్దంట? తరతరాలు వారి ఇంటిని విడిచిపెట్టదంట కీడు. మేలు చేసిన వాళ్ళకి మేలు చేయి, లేదా మౌనంగా ఉండు, కీడు మాత్రం చేయి. అది టూ డేంజరస్. నీవు కన్నీరు కాచి ప్రార్థన చేస్తున్నావు, దేవుడు నీకు ఇచ్చిన గిఫ్ట్, అది మంచిది. అందరు కన్నీళ్ళు రావు. దానికి తోడుగా కృతజ్ఞత తోడవ్వాలి. కన్నీటి ప్రార్థనకి నీ కృతజ్ఞత హృదయము తోడవ్వాలి. అప్పుడు అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకరాలు జరుగుతాయి. కన్నీళ్లు కారుస్తూ కృతజ్ఞత కలిగి ఉండాలి. అంటే దాని అర్థం ఏంటంటే, ప్రభువా, నా జీవితంలో ఎన్నో మేలులు చేసావయ్యా, నేను నీకు ఇష్టమైన జీవితం చేయలేకపోతున్నాను ప్రభు అని కన్నీళ్ళు పెట్టు. దేవుడు దిగొస్తాడు. నువ్వు కోరుకున్న భక్తి నాలో లేదు ప్రభువా, నువ్వు కోరుకున్న పరిశుద్ధత నాలో లేదు, నువ్వు కోరుకున్న యథార్థమైన జీవితం నాలో లేదు, తండ్రి అని పిలవడానికి అర్హత నాకు లేదు, నీ కుమారుడు కుమార్తెను అనిపించుకోవడానికి అర్హత నాకు లేదయ్యా, నన్ను క్షమించు ప్రభువా. ఇక నుంచైనా నేను ఇంకా కృతజ్ఞత కలిగి, ఇంకా భక్తిగా ఉంటా, ఇంకా రోషంగా ఉంటా, ఇంకా యథార్థంగా ఉంటాను, ఇంకా బాగా ప్రార్థన చేసుకుంటా, ఇంకా బాగా బైబిల్ చదువుకుంటా, నమ్మకంగా ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తాను, నేను నమ్మకంగా పరిచర్య చేస్తాను, మీ సావుకుని మాటకి లోబడతాను. అది కృతజ్ఞత కలిగి బ్రతుకుతానని తీర్మానం చేసుకోవాలి. అని ఎప్పుడైతే నువ్వు తీర్మానం చేసుకొని కన్నీళ్ళతో ప్రార్థన చేసుకుంటావో, అది దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన. నీ మనసులో నువ్వు ఎన్ని ఇచ్చినా దేవునికి రుణస్థుడివే, రుణస్థురాలవే. దేవుని రుణం నువ్వు తెచ్చుకోలేవు. నీ మనసులో ఎప్పుడు కూడా నేను ఇచ్చాను చాలా, నేను చేశాను చాలా, ఆ
మైండ్ నీకు అస్సలు మనసులో కూడా రాకూడదు. వచ్చావంటే నీ ప్రార్థన దేవుడు రిజెక్ట్ చేస్తాడు, నీ ప్రార్థన వినడు. ఎప్పుడు మనసు రాకూడదు. ఎంత చేసినా ఎంత ఇచ్చినా నేను చేయవలసింది ఇంకా ఉంది దేవా, నీ రుణం నేను తీర్చుకోలేను, నేను నీకు ఇవ్వవలసింది ఇంకా చాలా ఉంది, నేను చేయవలసింది ఇంకా చాలా ఉంది. ఆ మనసు ఉండాలి, ఆ మాటలు ఉండాలి. అది కృతజ్ఞత భావం అంటే. నేను చాలా చేసేయాలే, చాలా ఇచ్చేయాలే ఓ అన్నావంటే నీకు కృతజ్ఞత తగ్గిపోయిందని అర్థం. నీ ప్రార్థనకి విలువ ఉండదు, ప్రార్థనకి జవాబు ఉండదు, నీ ప్రార్థనకి దేవుడు చెవి ఒగ్గడు, నచ్చదానికి. ఆయన మనసు ఎరిగి నడవాలి. ఆయన మనసు ఇది. ఎన్నో సందర్భాలలో తెలిసి తెలియక కొన్ని ప్రార్థనలు చేసినప్పుడు ప్రభు ఎలా ప్రవర్తించాడు, ఎలా మనసు ఎలా మాట్లాడాడు, అవన్నీ అనుభవంతో చెప్తున్నా ఇప్పుడు నేను. అప్పుడు నేర్చుకున్నాను, ఓహో అలా కాదు ఎలా చేయాలా ప్రార్థన, ఎలా కాదు అలా చేయాలా అని ప్రభు నేర్పించాడు నాకు. నేను నేర్చుకునే అనుభవంతో ఇప్పుడు మీకు నేర్పిస్తున్నాను. ఎప్పుడు కూడా నీ మనసులో కూడా నేను చాలా చేశాను, చాలా ఇచ్చాను, ఆ మనసు రానేగాక వచ్చిందంటే అంటే నీ ముందు త్రాసు పెడతాడు దేవుడు. త్రాసు అంటే త్రాసుభావం కాదు, తక్కెడంటారే, తక్కెడ త్రాసు అది పెడతాడు. పెట్టి సరే నేను ఇచ్చిన ఇవి నువ్వు ఇచ్చిన దాంట్లో పెట్టు, ఏ దూకిద్దో చూడు అంటాడు. ఆయన అలా చూశాడు అంటే ఇక అయిపోయినట్టు, తేలిపోతాం మనం. భక్తిలో కానీ అన్నిట్లో తేలిపోతాం. మనకి ఆయన చేసిన దాంతో పోల్చుకుంటే మనము చేసింది చాలా తక్కువ, మనం చేయవలసింది చాలా చాలా ఉంది. ఆ మనసు నీకు రావాలి. నీ ఓ అబ్బాయి చాలా పరిచయం చేసేలా, ఓ అబ్బాయి చాలా ఇచ్చేయంలే, ఓ అబ్బాయి నేను చాలా ప్రార్థన చేసే, చాలా ఉపవాసం ఉండాలి. ఆ మైండ్ నీకు అస్సలు రాకూడదు, ఆ మాటలు రాకూడదు. దేవునికి నచ్చనివేవి. కృతజ్ఞత లేనివారు అలా ప్రవర్తిస్తారు, అలా మాట్లాడతారు. కృతజ్ఞత కలిగిన వారైతే నేను దేవుడు చేసిన దాంతో పోసుకుని నేనేం చేశాను, నేను చేయవలసింది ఇంకా చాలా ఉంది. అలా కృతజ్ఞత కలిగి ఉండండి, దానిలో మెలకుగా ఉండండి అంటాడు. అంటే మెలకువ అంటే కాపాడుకొనుట. మెలకుగా ఉన్నవాళ్ళు కాపాడుకుంటారు, నిద్రపోయేవాళ్ళు కాపాడుకోలేరు. కృతజ్ఞత కలిగి ఉండండి, దానిలో మెలకుగా ఉండండి. అంటే కృతజ్ఞత కలిగి ఉండు, కృతజ్ఞతను కాపాడుకో, దాని అర్థం అది. మన పరలోక రాజ్యానికి వెళ్ళేంత వరకు కూడా కృతజ్ఞత కాపాడుకోవాలి. కృతజ్ఞత లేని వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళరు. కృతజ్ఞత లేని వాళ్ళు ఏ దీవెన పొందలేరు. కృతజ్ఞత అనేది చాలా ప్రాముఖ్యమైనది. యోనాతానుతో చెప్పాడు ఒకరోజు, ఏంటి దావీదు దూరంగా ఉంటున్నావు ఏంటంటేను, మీ నాన్న సౌలు రాజు నన్ను చంపాలనుకుంటున్నాడు, నాకు అర్థమైంది అని దావీదు చెప్పాడు. యోనాతాను అంటాడు, అదేం లేదే అంటాడు. లేదు కావాలంటే నువ్వు అబ్జర్వ్ చేయి, గమనించు, మీ నాన్న నన్ను చంపాలనుకుంటున్నాడు అని దావీదు యోనాతానుతో చెప్పాడు. అప్పుడు సరే ఓకే అని యోనాతాను భోజనం చేసేటప్పుడు చూశాడు, సౌలు రాజు అక్కడ కూర్చుంటాడు, ప్రక్కన యోనాతాను కూర్చుంటాడు, ఈ ప్రక్కన దావీదు కూర్చుంటాడు భోజనం చేసేటప్పుడు టేబుల్ దగ్గర. దావీదు కుర్చీ ఖాళీగా ఉంది. సౌలు అడుగుతాడు, యోనాతాను దావీదు భోజనం రాలేదేంటి? దావీదు నాన్న వాళ్ళ ఊరు వెళ్ళాడు అన్నాడు. నాకు చెప్పకుండా వెళ్ళాడేంటి? ఏదో ఇంపార్టెంట్ పని మీద కొంచెం వెళ్ళాడు, వస్తానని చెప్పాడు, రాలా. రెండో రోజు చూశాడు, రాలా. అప్పుడు సౌలు సీరియస్ అవుతాడు యోనాతాను మీద. డేయ్, నాకు అబద్ధం చెప్తున్నావా? ఎక్కడికి పోయాడు? వాడు బ్రతుకుంటే మనకు సింహాసనం ఉండదురా, వాడు సావాలరా అని తన మనసులో మాటను బయట పెట్టేస్తాడు సౌలు. యోనాతానుకు అర్థమైపోద్ది, ఓహో మా నాన్న దావీదుని చంపాలని ప్రయత్నం చేస్తున్నాడని. అప్పుడు యోనాతాను వెళ్ళి దావీదుతో చెప్తాడు, మా నాన్న నేను చంపాలనుకుంటున్నాడు, నిజమే, అయితే నీవు రావద్దు, దూరంగానే ఉండు, వెళ్ళిపో నువ్వు అని యోనాతాను చెప్తాడు. చెప్పి యోనాతాను అంటాడు, నీవు నేను ఒక నిబంధన చేసుకుందాం, నా పిల్లలకి నీ పిల్లలకు ఒక నిబంధన, దేవుడు నీకు తోడే ఉంటాడు నాకు తెలుసు, ఎప్పుడు కూడా నా తర్వాత నా పిల్లలకు నువ్వు కీడు చేయకూడదు, నాకు మాటివు అని ఇద్దరు నిబంధన చేసుకుంటారు. నిబంధన చేసుకుని ఇద్దరు కౌగిలించుకుని ఏడ్చుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకెప్పుడు దావీదు మళ్ళీ యోనాతాన్ని కలవటానికి కుదరలేదు. యుద్ధానికి వెళ్ళినప్పుడు సౌలు ముగ్గురు కుమారులు యోనాతాను కూడా ఒకే రోజు యుద్ధంలో చనిపోయారు. తర్వాత దావీదు రాజు అవుతాడు. దావీదు రాజు అయిన తరువాత అప్పుడు దావీదు అంటాడు, యోనాతాను కుమారులు ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు. అప్పుడు చెప్తారు, అయ్యా లోదెబారులో మాకీరు ఎంట యోనాతాను కుమారుడు, 2 కాళ్ళు కుంటి కాళ్ళు,
మెఫీబోషెతు అనే వ్యక్తి ఉన్నాడయ్యా అని చెప్తారు. త్వరగా అతన్ని పిలిపించండి అంటాడు. పిలిపించి మెఫీబోషెతు అంటాడు. అయ్యా చిత్తం నా ఏలినవాడా, భయపడవద్దు, నీ తండ్రి యోనాతాను నాకు చేసిన మేలును బట్టి కృతజ్ఞత కలిగి నేను నిన్ను బాగా చూసుకుంటా. నీవు బ్రతికినంత కాలము నా టేబుల్ దగ్గరే కూర్చొని, నా ప్రక్కనే కూర్చొని నువ్వు భోజనం చేయాలి. అలాగే నీ పిల్లలను నేను బాగా చూసుకుంటా. నువ్వు రాజకుమారుడు కదా, మీ తాత చనిపోగానే మీ పొలాలన్నీ తీసేసుకున్నారు కదా, ఆక్రమించుకున్నారు కదా, అవన్నీ విచారించి ఆ పొలాలన్నీ నీకు ఇప్పిస్తా. నువ్వు కష్టపడి పని చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళే పొలాలు పండించి డబ్బులు తీసుకొచ్చి నీకు ఇస్తారు, నేను చూసుకుంటాను. అయ్యా నాలో ఏం మంచిది చూసయ్యా నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారని కాళ్ళ మీద పడితే అది నీది కాదు, నీ తండ్రి నాకు చేసిన మేలును బట్టి కృతజ్ఞత కలిగి నేను చేస్తున్నాను. ప్రజలాడు హల్లెలూయా. ఆ మెఫీబోషెతు కళ్ళలో నీళ్లు ఆగవు. ఎందుకు? అతను లోదెబారులో మాకిరి అంట ఉన్నప్పుడు చుట్టుప్రక్కల చెప్పేవాళ్ళు, అయ్యా మీరెవరో తెలుసా, మీ తాత రాజు, మీ నాన్న రాజకుమారుడు, రాజుగా పరిపాలన చేయాల్సింది నువ్వు, అక్కడ దావీదు కాదు అని ఆయన చెప్తున్నప్పుడు, ఒకప్పుడు ఇలా వైభవం ఇలా ఉండేది, మొట్టమొదటి రాజు మీ తాతయ్యే సౌలు, అవన్నీ చెప్తున్నప్పుడు అతనికి మనశ్శాంతి ఉండేది కదా, కళ్ళ నీళ్ళు తిరిగిపోతూ ఉండే. 2 కాళ్ళు లేనివాడు ఎవరో ముద్ద పెడితే తినాలి, లేకపోతే లేదు. సమయానికి భోజనం ఉండదు, సమయానికి స్నానం ఉండదు, ఎవరి మీద ఆధారపడి బతుకుతున్నాడు, ఏ పని చేసుకోలేడు. పాపం గుండె నిండా వేదన, దుఃఖం, బాధ. ఇల్లు విడిచిపెట్టి రోషంగా వెళదాము అంటే ఏదైనా చేసుకుందంటే పని చేసుకోలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాడిని దేవుడు జ్ఞాపకం చేసుకొని తండ్రి చేసిన భక్తిని బట్టి కుమారుడికి చూడేలా దీవించాడు దేవుడు. యోనాతాను చేసిన సహాయాన్ని బట్టి దావీదు కృతజ్ఞత కలవాడు, తీసుకుని వచ్చి అతన్ని అంతగా ఘనపరిచాడు. అంత కృతజ్ఞత హృదయం గలవాడు కాబట్టి దావీదు అడవిలో గొర్రెలు కాసుకొని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టి రాజుని చేశాడు. అక్కడతో ఆగల దేవుడు. 40 సంవత్సరాలు తాను వెళ్ళిన ప్రతి చోట తోడేయండి జయాన్ని ఇచ్చాడు. అక్కడతో కూడా ఆగల. దావీదు చనిపోయి 4000 సంవత్సరాలైనా దావీదు యొక్క కృతజ్ఞత భావమును బట్టి ఇప్పటికీ దేవుడు తన పిల్లలను దీవిస్తూ ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. మరి కృతజ్ఞత అనేది ఎంత విలువైందో చూడు. ఎవరైనా మేలు చేశారా మర్చిపోవద్దు, మరలా మేలు చెయ్యి. కలలో కూడా కీడు చేయొద్దు, మనస్సులో కూడా నువ్వు అనుకోవద్దు. ఒకటి గుర్తుపెట్టుకో, మనకున్న పవర్ ఏంటో తెలుసా? మనం మనస్సులో అనుకున్నది జరిగిద్ది, తెలుసా? అది నీకు తెలియదు, నాకు తెలుసు. యేసు రక్తము చేత కడగబడిన వారం మనం మనస్సులో అనుకున్నది జరిగిద్ది. ఎందుకు? దేవుడు హృదయ అంతరంగాన్ని ఎరిగినవాడు. నా అనుభవం చెప్తా. నేను భీమవరంలో సేవ చేస్తున్నప్పుడు మా పాస్టర్ గారు సిఆర్ఆమ్స్లో ఓ ప్యాంటు కొనుక్కున్నాడు. అదేంటంటే క్రీమ్ కలర్ అంటే బాగా ఇష్టం నాకు. క్రీమ్ కలరు ప్యాంట్ వేసుకున్నాడు, దాని మీద లైట్ పింక్ షర్ట్ వేసాడు. కాంబినేషన్ బాగుంది. నేను బ్రదర్ కదా, డబ్బులు ఉండవు కదా మా దగ్గర కొనుక్కోవడానికి బట్టలు. చూసి అనుకున్నాను, ప్రభువా భలే ఉంది మ్యాచింగ్ అని మనసులో అనుకున్నాను. అంతే, నాకు కావాలి అనలేదు. నేను మనసులో అనుకున్నా భలే ఉంది డ్రెస్ అనుకున్నా, అంతే. జస్ట్ ఫస్ట్ గారి డ్రెస్ భలే ఉంది అని మనసులో అనుకున్నా, అంతే. ఆయన గుంటూరు వెళుతూ డ్రెస్ వేసుకుని వెళ్ళాడు పాస్టర్ గారు, మా పెద్ద పాస్టర్ గారు. మరుసటి రోజు వస్తూ 3 జతలు బట్టలు తెచ్చాడు. నేను రంజిత్ పాస్టర్ గారు అని లాస్ట్లో ప్రార్థన చేశాడు, మదనపల్లి నుంచి వచ్చాడు ఆయన నేను అప్పుడు భీమవరంలో సేవ చేస్తున్నాం. ఇంకొక బ్రదర్ ఉన్నాడు ప్రదీప్ అని, గూడూరు. మేము ముగ్గురికి 3 జతలు బట్టలు తెచ్చాడు ఆయన, గుంటూరు నుంచి వచ్చాడు మా పాస్టర్ గారు, పెద్ద పాస్టర్ గారు. తెచ్చిన తర్వాత ఈ డ్రెస్ నువ్వు తీసుకుని, ఈ డ్రెస్ నువ్వు తీసుకుని ఇస్తూ నాకు కవర్ ఇచ్చాడు. పీటర్, ఈ కవర్ నీకని. ఆ కవర్లో సరే అన్నా అని చిన్న ప్రార్థన చేసుకున్న తర్వాత రూములోకి వెళ్ళి బట్టలు బయటకు తీస్తే ఆ ముందు రోజే మా పాస్టర్ గారి డ్రెస్ చూసి నేను మనస్సులో అనుకున్నా, ఆయనకి చెప్పలే, ఎవరికి చెప్పలా, భలే ఉంది డ్రెస్సు అనుకున్నా, అంతే. సేమ్ ప్యాంటు, సేమ్ షర్టు, క్రీమ్ కలర్ ప్యాంటు, అలాగే పింక్ షర్టు. అవి చూడగల నాకు పట్టపట్ట కళ్ళెం నీళ్ళు రాలి. నాకు ఎందుకు మనసుకు ఇప్పుడు కూడా అట్లా అనిపిస్తావు, ఎందుకు ప్రభు నన్ను ఇంతగా ప్రేమించావు? నేను జస్ట్ మనసులో అనుకున్నా, నాకు కావాలి అని కూడా నేను అడగలేదు. నేను పాస్టర్ గారికి కూడా చెప్పలా, బాగుంది డ్రెస్ అనుకున్నాను, అంటే నాకు నచ్చింది, అంతే. మనస్సులో అనుకున్నది మరుసటి రోజుకి వచ్చేసింది, అంతే. ఇలాంటి ఎన్నో నేను అనుభవించాను.
కనుక నీవు యేసు రక్తము చేత కడగబడిన బిడ్డవు. ఒకటి, కృతజ్ఞత భావము కలిగి ఉండి నీ మనస్సులో నువ్వు ఏది అనుకుంటావో అది జరిగిద్ది అంతే. నువ్వు మనస్సులో అనుకున్నావు, ప్రభు ఇచ్చేస్తాడు. ఇలాంటి నేను ఎన్నో అనుభవించాను, ఒకటి కాదు, వేల కొలది అనుభవించాను. ఓ ప్రాంతానికి వెళ్ళినప్పుడు పెద్ద మందిరం ఉంది, అక్కడ 400 పొడుగు, 100 వెడల్పు ఉంది ఆ మందిరం. చూసినప్పుడు మోకరించి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను, ఆత్మలో నింపబడి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకున్న తర్వాత ఎందుకో నాకు కళ్ళెం నీళ్ళు వస్తూ ఉన్నాయి. అప్పుడు తాటి పాకలో ఉన్నాను, సొంత స్థలం లేదు, మందిరం లేదు. అప్పుడు ప్రార్థన చేస్తే, ప్రభువా ఈ మందిరంలో సగం మందిరం నాకు ఈ ప్రభువా, ఇది 400 పొడుగు కదా, కనీసం 50 అడుగులు వెడల్పు 200 పొడుగు మందిరం అన్నా ఉంటే నాకు బాగుండిద్దని మనసులో అనుకున్నా. 200 పొడుగు 70 అడుగులు వెడల్పు ఈ మందిరం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలా ఎన్నో, ఒకటి కాదు, మనస్సులో అనుకున్నవి జరుగుతాయి. కనుక నీ గురించి నీకు తెలియదు, తక్కువ అంచనా వేసుకోకు. నీవు మనస్సులో ఏమనుకుంటావో అది జరిగిద్ది. ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తి గురించి కీడు తలంచుకో, మనసులో కూడా అది జరిగిద్ది వాళ్ళకి. మన మనసుకు అంత పవర్ ఉంది. ఎందుకంటే యేసు రక్తము చేత కడగబడిన అవయవాలు మనవి. మన కళ్ళు కానీ, మన ముక్కు కానీ, మన నోరు కానీ, మన హృదయం కానీ, మన అవయవాలన్నీ యేసు రక్తము చేత కడగబడ్డాయి. యేసు రక్తాన్ని మించిన పవర్ ఈ లోకంలో మరొకటి లేదు. అంత పవర్ఫుల్ మనము, నీకు తెలియట్లా. యేసు రక్తము చేత కడగబడ్డవాళ్ళం. సాతాను గడిని దేవుడు సృష్టించినప్పుడు ఎలా సృష్టించాడు తెలుసా? చాలా పవర్ఫుల్గా సృష్టించాడు వాడిని, చాలా పవర్ఫుల్గా. ఎహెజ్కేలు గ్రంథంలో ఉండే వాడి గురించి 28వ అధ్యాయం చదువుకోండి. సాతాను సృష్టించినప్పుడు లూసిఫర్ని చాలా పవర్ఫుల్గా సృష్టించాడు దేవుడు. దేవుడంత శక్తి లేదు, అంత పవర్ఫుల్ వాడు, మామూలుడు కాదు. అంత పవర్ఫుల్ అయిన దేవునంత కాదు. అంత సాతాను యేసు నామంలో పో అనంగా పారిపోతాడు. మనకి ఎంత పవర్ ఉన్నట్టప్పుడు అర్థమవుతుందా? నీ తెలియటరా నీ పవర్ ఏంటో. సాతాను గొప్పోడు అనుకోండి, సాతాను గొప్పోడు కాదు, మనం గొప్పోళ్ళం. సాతాను యొక్క శక్తి అంతటి మీద దేవుడు మనకు అధికారం ఇచ్చాడంట. లోకాసు వార్త 10వ అధ్యాయం 19వ వచనం అనుకుంటా, చదువు. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలవంతుడి మీద, శత్రు బలవంతుడి మీద, పాములు అనగా ఈ పాములని కాదు దాని అర్థం, సాతానులు. మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. సాతాను శక్తులు, వాడి శక్తి మొత్తం మీద నీకు అధికారం ఇచ్చాడు దేవుడు. ఎప్పుడు? నువ్వు బాప్తిసం తీసుకున్నప్పుడు అంత పవర్ ఉండేది నీకు తెలియదు. అది నువ్వు బాప్తిసం తీసుకున్నప్పుడు నీకు వచ్చింది ఈ పవర్. బాప్తిసం తీసుకున్నావు అంటే అది నాట్ ఏ జోక్. యేసు రక్తము చేత నువ్వు కడగబడ్డావు. యేసు రక్తాన్ని మించిన శక్తి లోకం ఏమి లేదు. అంత పవర్ఫుల్ రక్తంతో నువ్వు కడగబడ్డావంటే నీ పవర్ వేరు, నీ శక్తి వేరు. ఒకసారి నిజంగా ఆత్మలో ఆనందించి నువ్వు నీ నోటితో ఏది పలుకుతావో అది జరిగిద్ది, నీకు తెలియదు. అది నువ్వు యేసు రక్తము చేత కడగబడిన తర్వాత దేవుని బాగా స్తుతించి కృతజ్ఞత భావము కలిగి దేవుని కోసం నేను ఏదన్నా దేవుని కొరకు చేయాలి, ప్రాణమైన దేవుని కొరకు పెట్టాలి, ప్రాణమైన దేవుని కొరకు ఇస్తా. అలాంటి కృతజ్ఞత భావము కలిగి నువ్వు దేవుని మనస్సులో ఏమనుకున్నా అది జరిగిద్ది. నీ నోటిది ఏది అడిగినా అది జరిగిద్ది. కృతజ్ఞత లేనప్పుడు ఏమీ జరగవు. నీ మనసులో అనుకున్నా జరగవు, నువ్వు అడిగినా జరగవు, ఏడిచినా జరగవు. కృతజ్ఞత లేని వాళ్ళంటే దేవుడికి నచ్చదు. నేను ఎప్పుడూ ఒక ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థనలో ఎన్నో సందర్భాల్లో, ప్రభువా నేను యోగ్యుడిని కాదు, ఇలాగే ఏడ్చుకుంటూ, ప్రభువా నేను తండ్రి అని పిలవడానికి యోగ్యుడని కాను, కుమారుడు అనిపించుకోవడానికి నేను యోగ్యుడని కాను, నాలో ఏ మంచి లేదు. అందుకని ఆ పాట రాశా, మంచి నాలో లేదయ్యా. ఆ పాట గురించి ఎంతోమంది వాట్సాప్లో పెట్టారు మెసేజ్. అబ్బా ఏం పాట రాశారన్న. ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి పాటలన్నీ ఫెయిల్ అన్నా, ఈ ఒక్క పాటే హైలైట్ అన్నా. ఆమేన్, హల్లెలూయా. అది కృతజ్ఞతతో ఆ పాట రాసి నేనే పాడుకుంటున్నప్పుడు నా కళ్ళెం నీళ్ళు ఆగలేదన్న. అప్పుడు అనుకున్నా ఈ పాట ఏదో ఒక గొప్ప ప్రభావాన్ని తీసుకురాబోతుంది సమాజంలో అనుకున్నా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ పాట ఏది రాస్తున్నా నాకు తెలియకుండా ఏమి రావు అక్కడ పదాలు. నా జీవితంలో జరిగిన విషయాలే నేను అక్కడ రాస్తూ ఉంటాను. ప్రభువు నాకు ప్రేరేపించిన మాటలే పెడుతుంటా పాటలు, అవే జరుగుతూ ఉంటాయి. జరిగిన వాటిని రాస్తుంటాను, జరగబోయేవి కూడా నా చేత రాపిస్తూ ఉంటాడు. అందుకని ఆ పాటకి ఒక టైటిల్ ఇచ్చినప్పుడు పాటలకి ఆ టైటిల్ మీద నేను మాట్లాడతా, వాక్యం చెప్తాను. గమనించలేదు మీరు? కృతజ్ఞత. ప్రభువా ఇలా చేసావు, నువ్వు చేసిన మేలు తలంచుకుంటే నేను చేసేది చాలా తక్కువ ప్రభువా, ఏం చేశాను? కృతజ్ఞత.
నువ్వు కోరుకున్న భక్తి చేయలేకపోతున్నావు, నువ్వు కోరుకున్న పరిశుద్ధత లేదు, నువ్వు కోరుకున్న ప్రార్థన జీవితం లేదు, నువ్వు కోరుకున్న సమర్పణ లేదు, నువ్వు కోరుకున్న త్యాగం లేదు, నువ్వు కోరుకున్నట్టుగా మేము సేవ చేయలేకపోతున్నాం ప్రభువా, క్షమించండి ప్రభువా. నువ్వు కోరుకున్న భక్తి, నువ్వు కోరుకున్న ప్రార్థన, నువ్వు కోరుకున్నటువంటి సేవ, నువ్వు కోరుకున్నటువంటి ఈ చేసేటట్లుగా కృప నీవు చేస్తా. ఆ కృప నీవు, ఆ శక్తి నీవు, ఆ జ్ఞానాన్ని నీవు, ఆ తెలివి నీవు, ఆ అభిషేకాన్ని నీవు, ఆ ప్రార్థనా జీవితం నాకు అనే ప్రార్థన చేసుకో. ఇది కృతజ్ఞత భావం. ఇది నీ మనసులో నుంచి రావాలి. మనసులో నేను చాలా చేశా నోటితో మాత్రమా ప్రభు నాకు అది ఇది అంటే, దేవుడు నోటి నుంచి వచ్చే మాటను కాదు చూసేది. ఆయన ఏం చూస్తాడు? నీ హృదయ అంతరంగాన్ని చూస్తాడు. మనుషులైతే పై మాటలు లక్ష్య పెడతారు, దేవుడు నీ నోటి నుంచి వచ్చే మాటగా చూసేది నీ హృదయంలో ఏముంది, పైకి ఏం మాట్లాడుతున్నావు, పైకి నువ్వేం ప్రార్థన చేస్తున్నావు, నీ హృదయంలో ఏముంది, నీ హృదయాన్ని చూస్తాడు ఆయన. దేవుణ్ణి నోటితో అడగకపోయినా నీ హృదయంలో కృతజ్ఞత భావము కలిగి నువ్వు అడగకపోయిన మనసులో అనుకున్నది నెరవేర్చబడింది. కృతజ్ఞత భావము చాలా ప్రాముఖ్యమైనది. నేను దేవునికి చేయవలసింది చాలా ఉంది, నేను చేసింది చాలా తక్కువ. నీ కొరకు రక్తాన్ని చిందించి ప్రాణాలు పెట్టాడు. ఆ రక్తం అంటే అది ఏమన్నా గొర్రెల రక్తం అనుకుంటున్నా, పోటీల రక్తం అనుకుంటున్నావా? ఎవరు యేసయ్య సర్వలోకాన్ని జస్ట్ మాట చేత అగునుగాక 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 అంటే అయిపోయింది. అది సృష్టి మొత్తం. అంత పవర్ఫుల్, అంత గొప్ప దేవుడు తన రక్తం అంతా కార్చాడు నీకోసం, నా కోసం. ఒక చుక్క కూడా ఉంచుకోలే. మన రక్తం ఎంత? ఆఫ్టర్ ఆల్ మన రక్తానికి పెద్ద విలువ లేదు. లీటర్ రక్తం వచ్చి ఎంత? 350 రూపాయలు 500 ఉంది అంతే, ఒక లీటర్ బ్లడ్. ఆయన రక్తానికి వెళ్ళలేదు. ఒక రక్త పట్టు నువ్వు కొనలేవు. అంత విలువైన రక్తాన్ని చిందించాడు నీకోసం, నా కోసం అంటే వెల కట్టలేము. ఆయన రుణం తీర్చలేము మనం. అవసరం ఆ రక్తమే మన పాపాన్ని నుంచి విడిపించగలదు. ఎందుకంటే పాపము ఒక వ్యక్తిని దీవెన పొందనివ్వదు, దేవుని రాజ్యానికి వెళ్ళనివ్వదు. పాపము చాలా ప్రమాదకరమైనది. అంత భయంకరమైనటువంటి ప్రమాదకరమైన పాపము నుండి విడిపించాలంటే దానిని మించిన పవర్ఫుల్ రక్తము రావాలి. అదే యేసయ్య రక్తము. అంత గొప్ప రక్తాన్ని యేసయ్య నీ కొరకు నా కొరకు గార్చాడు. మనం ఎంత చేసిన రుణస్తులమే. నువ్వు ఎప్పుడైతే నేను చాలా చేశాను, చాలా ఇచ్చాను దేవునికి అనుకున్నావు అంటే ఇక్కడతో నీ దీవెన అయిపోయింది, ముగింపు, ఫుల్ స్టాప్ అయిపోయింది. నీకు దీవెన రాదు, పరలోక రాజ్యం ఉండదు. అది నీకు తెలియాలి సీక్రెట్. ఎంత చేసినా నేను దేవునికి రుణస్తుడనే, ఇది నీకు తెలిస్తే ఆయన చిందించిన రక్తము విలువ, ఒక్క రక్త బొట్టు భూలోకములో ఉన్న వజ్రాలు, భూలోకములో బంగారం, భూలోకంలో ఉన్న అంత బంగారము, అంత వజ్రాలు, అంతల డబ్బులు, భూలోకల ఆస్తులన్నీ ఇచ్చిన యేసయ్య ఒక రక్త బొట్టు కొనలేము. కానీ 6 లీటర్ల రక్తం గారిచాడు ఆయన నీకోసం, నా కోసం. 6 లీటర్ల రక్తం అంటే ఎన్ని బొట్లు ఉంటే చూడు. ఒక బొట్టే కొనలేము మనం. భూలోకల ఆస్తులను ఇచ్చిన ఒక రక్త బొట్టు కొనలేం కదా. నువ్వెంత ఇచ్చి ఉంటావు దేవుడికి, ఏం చేసి ఉంటావు? ఇప్పుడు అర్థమైందా? ఈ సీక్రెట్ నీకు తెలిస్తే నీ మనసులో ఎప్పుడు కూడా నేను చాలా చేశాను, చాలా ఇచ్చాననే మనసు నీకు రాదు అసలు. అది వచ్చింది ఆ మనసు అంటే నువ్వు ఆత్మీయ జీవితంలో ఎదగలేదు, నువ్వు ఇంకా పరిపూర్ణతకి ఎదగలేదు, నీకు తెలియటల్లా. ఆయన ఎవరో మనం ఎవరో నీకు తెలియట్లేదు. ఆయన ఆజ్ఞల ప్రకారం నడుస్తూ ఉన్నప్పుడంట ఆయనకి స్నేహితులుగా ఉంటాం. అప్పుడంట ఆయన అంటాడు, అన్యులు ఉంటారే లోకస్తులు, వారు ప్రభువును ఎరుగరు. యోహాను సువార్త 14వ అధ్యాయము 15-16 వచ్చింది. వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు. అదుగో లోకము ఆయనను చూడదు. లోకములో విచ్చలవిడికి తిరిగే వాళ్ళు ఉన్నారే, వాళ్ళు ఆయనను చూడలేరు. ఆయన ఎరుగరు అంటే ఆయన గురించి వాళ్ళకి అసలు ఏం తెలియదు. మూడోది ఏంటంట, ఆయన పొందలేరు అంటే ఆయన ఆత్మను పొందలేరు, ఆత్మలో ఆనందించలేరు. లోకస్తులు లోకంలో ఉన్నది ఏంటంట, శరీరాశ, నేత్రాశ, జీవబుడంబం. ఈ లోక సంబంధమైన చెడ్డలవాట్లు, ఆచారాలు, పద్ధతులు ఉన్నవాళ్ళు దేవునికి స్నేహితులుగా ఉండలేరు. వాళ్ళు దేవుణ్ణి చూడలేరు. దేవుని గురించి వాళ్ళకి ఏమీ తెలియదు, ఎరుగరు. దేవుణ్ణి పొందలేరు అంటే దేవుడు వాళ్ళతో ఉండలేడు, పరిశుద్ధాత్మను పొందలేరు. ఆత్మలో ఆనందించట్లేదు అని పరిశుద్ధాత్మ మాకు లేదనుకోకండి. నువ్వు బాప్తిసం తీసుకున్నప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గరికి వచ్చాడు, మీతో ఉంటున్నాడు. నీకు పరసంబంధమైన కలలు, దర్శనాలు వస్తున్నాయి అంటే దాని అర్థం ఏంటి తెలుసా?
పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి వస్తున్నాడు, నీ దగ్గరికి వస్తున్నాడు. నీ లోపలికి రావటల్లా, కానీ నీలోకి రావాలి. నీ హృదయంలో ఏదో ఇంకా దేవునికి ఇష్టం లేనివి చిన్ని చిన్ని ఏదో ఉన్నాయి. అది గుర్తుపట్టి దాన్ని కూడా పూర్తిగా విడిచిపెట్టినప్పుడు నీ హృదయంలోకి దేవుడు వస్తాడు. ఆమేన్. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. అది వాళ్ళకి తెలియదు, ఆయన గురించి మనకు తెలుసు. అలా కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు దేవుడు, ఆయన్ని మనం ఎరిగి ఉంటాం, తెలుసుకుంటాం. ఆయన మనసు ఏంటో మనకు బాగా తెలిసిద్ది. ఆయన్ను చూడగలము, ఆయన్ను పొందగలము, అంటే ఆత్మలో బాగా ఆనందించగలము. దేవునికి స్తోత్రం. కృతజ్ఞత కలిగి ఉండండి అంటాడు. దానిలో నిలకడగా ఉండండి, ప్రార్థనలో నిలకడగా ఉండండి, కృతజ్ఞత కలిగి ఉండండి, కృతజ్ఞతలో కూడా మెలుగుగా ఉండండి. అందుకని ఇప్పుడు యోధా రాజు యెహోషాపాతు రాజు మీదకి 3 రాజులు తమ సైన్యంతో వచ్చారు. మోయాబీయులు, అమ్మోనీయులు, మెయోనీయులు అనగా సేయూరు మన్యవాసులు అని అర్థం. ఇంకొక అర్థం ఏంటంటే ఈ ఏశావు సంతానం అంటారు. యోసేపు కాదు, ఏశావు. యాకోబు అన్న ఏశావు సంతానం. వారిని ఎదోమీయులు అంటారు. ఎందుకంటారంటే ఎర్రని ఎంట్రుకలతో పుట్టాడంట ఆయన. ఒళ్ళంతా ఎర్రని ఎంట్రుకలు ఉన్నాయంట. అందుకని అతన్ని ఎదోము అన్నారు. అతనికి సంతానాన్ని ఎదోమీయులు అన్నారు. సేయూరు ప్రాంతంలో ఉన్నారు కాబట్టి సేయూరు మన్యవాసులు అన్నారు. వారిని మెయోనీయులు అన్నారు. వీరందరూ ఏశావు సంతానం. జాగ్రత్త వినండి. ఈ 3 రకాల రాజులు తమ సైన్యమును తీసుకొని యెహోషాపాతు రాజు, యోధా రాజు మీదకి యుద్ధానికి వచ్చారు. వాళ్ళు వస్తున్నారని తెలియగానే రాజు సమాజ మందిరానికి యూదులను పిలిపించి వీళ్ళందరూ కూడా ఉపవాసం ఉండి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేశారు. అయ్యా, మమ్మల్ని తప్పించండి, మమ్మల్ని విడిపించండి, మమ్మల్ని కాపాడండి, నీవే మాకు దిక్కని ఏడ్చి ప్రార్థన చేశారు యూదులు. అలా ప్రార్థన చేస్తే, ప్రార్థన చేస్తూ ఉండగానే వెంటనే దైవజనుడు ద్వారా దేవుడు మాట్లాడాడు. ఏంటంటే, యెహోషాపాతు రాజా, యుద్ధము నీవు కాదు, యెహోవా యుద్ధము చేయును అన్నాడు. ఆమె సంతోషంగా వాళ్ళు వెంటనే దైవ సేవకులు ఏర్పాటు చేశాడు. దైవ సేవకులు పాటలు పాడుతూ దేవుడిని స్తుతిస్తూ ముందు మీరు నడవండి, ఆ తర్వాత సైన్యం నడుస్తుంది యుద్ధానికి అని ఏర్పాటు చేస్తే వాళ్ళు చక్కగా పాటలు పాడుకుంటూ స్తుతించుకుంటూ వెళుతున్నారు. ఆ తరువాత సైన్యం బయలుదేరింది. అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే జరిగింది ఏంటి తెలుసా? వచ్చినటువంటి 3 వచ్చారే, వాళ్ళకే గొడవలు పెట్టాడు దేవుడు. వాళ్ళు పొడుచుకొని మొత్తం చచ్చిపోయారు. ఎవరు బతకలా, మొత్తం చచ్చిపోయారు. వాళ్ళు చచ్చిపోయి అక్కడ పడి ఉంటే వీళ్ళు అక్కడికి వెళ్ళి చూస్తే మొత్తం చచ్చిపోయారు. 3 రకాల రాజులు తమ సైన్యాలు తీసుకుని వచ్చారు. చూడండి, వారు తెచ్చుకున్న కత్తులు, వాళ్ళు తెచ్చుకున్న ఈటెలు, వాళ్ళు తెచ్చుకున్న బళ్ళాలు, వాళ్ళు తెచ్చుకున్నటువంటి ఆహారము, ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళ గుర్రాలు, వాళ్ళ రథాలు మొత్తం అక్కడే ఉండిపోయినాయి. ఈ యెహోషాపాతు రాజు, అతని యొక్క ప్రజలు, యూదులందరూ 3 రోజులు తెచ్చుకున్నారంట. అక్కడ అయింది తెచ్చుకోవడం 3 రోజులు పట్టిందంట. అలాగే వచ్చినటువంటి సైనికులు ఉన్నారే, వాళ్ళ ఒంటి మీద ఉన్న బంగారం కూడా ఉంది, వెండి కూడా ఉంది. అలాగే వచ్చినటువంటి సైనికులు ఉన్నారే, వాళ్ళు తెచ్చుకున్నటువంటి గుర్రాలు ఉన్నాయే, గుర్రాలకు కూడా బంగారపు ఆభరణాలు వేస్తారు వాళ్ళు. అలాంటివి కూడా రాత్రింబలికి అదే పనులు ఉన్నారు, తెచ్చుకోవటమే, ఫ్రీగా వస్తున్నాయి కదా. 3 రోజులు తెచ్చుకున్నారంట. అన్నీ తెచ్చుకున్న తర్వాత వీళ్ళు కత్తి పట్టుకుని యుద్ధం చేయలా, కృతజ్ఞత కలిగి దేవుణ్ణి స్తుతించారు. 3 రోజులు తెచ్చుకున్నారా? 4వ రోజున ఒక లోయలో చేరి మాకు జయాన్ని ఇచ్చినందుకు స్తోత్రం అని కృతజ్ఞత కలిగి దేవుణ్ణి స్తుతించారంట. దానినే బెరాకా లోయ అంటారు. దేవునికి స్తోత్రం. బెరాకా అనగా స్తుతి లోయ. వాళ్ళు స్తుతించారు. స్తుతించి ఉత్సవము అనగా పండుగ అని అర్థం. ఉత్సవముతో అంటే ఒక పండుగలాగా సంతోషంగా వాళ్ళందరూ కృతజ్ఞత కలిగి ఒక లోయలో చేరి దేవుడు జయాన్ని ఇచ్చాడని దేవుడిని స్తుతించారు. దానికి బెరాకా లోయ అని పేరు పెట్టారు. స్తుతించిన తర్వాత వాళ్ళందరూ ఒక పండుగలాగా వాళ్ళందరూ బయలుదేరంట, మందిరానికి వెళ్ళారంట. మందిరంలో దేవుడిని స్తుతించారంట. మళ్ళీ అలా చేసినందుకంట దేవుడు ఏం చేశాడో తెలుసా? చుట్టూ ఉన్న శత్రువులందరి మీద జయాన్ని ఇచ్చాడంట. తన దేశానికి నెమ్మదినిచ్చాడంట. ఆమేన్. దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయము 26వ వచనం నుండి 30వ వచనం వరకు ఆ వాక్యాన్ని గమనించండి.
4వ దినమున ఆ, వారు బెరాకా లోయలో కూడిరి. 4వ దినమున బెరాకలోయలో కూడిరి. అక్కడ వారు ఆ, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున ఆ, నేటి వరకును ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. ఇలాగున యెహోవా వారి శత్రువుల మీద వారికి జయము అనుగ్రహించి వారిని సంతోషపరచును కనుక యెరూషలేమునకు ఉత్సవముతో మరలవలనని యూదావారును యెరూషలేము వారును వారికందరికి ముందు యెహోషాపాతును సాగి వెళ్ళిరి. వారు యెరూషలేములోనున్న యెహోవా మందిరమునకు స్వరమండలములను సితారలను వాయించుచు బూరలు ఊదుచూ వచ్చిరి. ఇశ్రాయేలీయుల శత్రువులతో యెహోవా యుద్ధము చేసినని దేశముల రాజ్యముల వారందరూ వినగా దేవుని భయము వారందరి మీదకి వచ్చెను. ఈ ప్రకారము అతని దేవుడు చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మది అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నిమ్మలముగా ఉండెను. వాళ్ళు కృతజ్ఞత కలిగి దేవుణ్ణి స్తుతించారు. స్తుతించి మందిరానికి వెళ్ళి ఆ తర్వాత ఏం జరిగింది తెలుసా? శత్రువులకు దడబుట్టేటట్టు దేవుడు చేశాడంట. ఆ తర్వాత ఏం చేశాడంట? వాళ్ళకు సంతోషాన్ని ఇచ్చాడంట. ఆ తర్వాత ఏం జరిగింది? చుట్టూ ఉన్న శత్రువులందరి మీద దేవుడు జయాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత ఏంటంటే నెమ్మదిని ఇచ్చాడంట. తను పరిపాలన చేసినంత కాలము ఇజ్రాయేల్ దేశము నెమ్మదిగా ఉన్నదంట. దేవునికి స్తోత్రం. ప్రశాంతంగా ఉన్నది. దీనికి కారణము కృతజ్ఞత హృదయము. అది కృతజ్ఞత కలిగి ప్రతిరోజు దేవుణ్ణి నువ్వు స్తుతించే వ్యక్తివైతే, కృతజ్ఞత కలిగి దేవుని కొరకు బ్రతికే వ్యక్తివైతే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని బహుగా దీవిస్తాడు. ఆమె చెప్పండి. ఆమె హల్లెలూయా. దేవుడు చేసిన మేలులు మర్చిపోకూడదు. కృతజ్ఞత కలిగి దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి. కృతజ్ఞత కలిగి దేవుని కొరకు బ్రతుకుతూ ఉండాలి. ఆయన సంతోషపెట్టాలి. అది ఒక విషయం. తర్వాత ఇంకొక మాట చదువు ముగించుకుందాం. మత్తయి సువార్త 20:34 కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను. కనికరపడి వారి కన్నులను ముట్టెను. వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి. చాలు. తలల పైకెత్తిన వైపు చూస్తూ నా మాటలు గమనించు. పుట్టుకతో 2 గుడ్డివారు ఎరుకో పట్టణం నుంచి వెళుతున్నప్పుడు 2 గుడ్డివారు ఆ మార్గం వెళుతుంటే, ఏంట్రా గుడ్డడా, ఏంది జనాలు గుంపులు వెళ్తున్నారు, నేను కూడా గుడ్డాడు, నాకు మాత్రం ఏం తెలుసురా, ఆ పక్కన అడగవాయా, వీడు అడగొద్దు, వాడి మీద వీడు పెత్తనం. అగో ఏమండే, ఏంటి జనాలు గుంపులు వెళ్తున్నారేంటి, ఒరే గుడ్డడా, ఇక్కడ నజరేయుడైన యేసు ఈ రోడ్డున వెళుతున్నాడు అని వినగానే ఒక్కసారి దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు, దావీదు కుమారుడు మమ్మల్ని కరుణించి వాళ్ళిద్దరు బిగ్గరగా కేకలేశారు. అప్పుడు యేసయ్య నిలిచి వారిని పిలిచారు. మీకు ఏం చేయాలని కోరుకుంటున్నారంటే, అయ్యా మా కన్నులు తెరవండి అని అడిగారు. మా కన్నులు తెరవండి అని అడిగారు. అప్పుడు యేసయ్య కన్నులు తెరిచాడు. కన్నులు తెరవబడిన తర్వాత వాళ్ళు ఏం చేయాలి? మొట్టమొదట కళ్ళు వచ్చినాయి కదా, ఇంటికి వెళ్ళి మా అమ్మని చూడాలి, మా నాన్న చూడాలి. వయసు వచ్చిన పిల్లలే కదా, కళ్ళు ఒకటే లేవు. మనసు ఉంది, వాడికి హృదయం ఉంది, అన్ని వాళ్ళు బాగానే ఉన్నాయి కదా, కళ్ళు ఒకటే లేవు. కనుక వాడు కూడా ప్రేమించిన అమ్మాయి ఎవరు ఉంటారు కదా, వెళ్ళి ముందు అసలు ఆ అమ్మాయిని చూడాలి. కళ్ళు లేవు కూడా చూడలేకపోతున్నా. వాళ్ళు లోకస్తులు, అప్పటికి వాళ్ళు బాప్తిసాలు పొందిన వాళ్ళు కాదు. చూడాలి అని వెళ్ళాలి కదా, వెళ్ళలా. ప్రేమించిన అమ్మాయిని చూడటానికి వెళ్ళలేదు, తల్లిదండ్రులు చూడటానికి వెళ్ళలేదు, బంధువులను చూడటానికి వెళ్ళలేదు. ఎవరిని అన్ని విడిచిపెట్టేసి దేవుణ్ణి వెంబడించారంట. కృతజ్ఞత. వాటి ఏటికి కూడా ప్రాముఖ్యత ఇవ్వలేదు, దేవుణ్ణి చూడాలి. తల్లిదండ్రులకు కూడా ఇవ్వలేదు ప్రాముఖ్యత. అక్కడ ఎవరు చూడటానికి వెళ్ళా. కళ్ళు రాగానే మొట్టమొదట ఎవరు చూడటానికి వెళ్ళాలా, ఇంటికి వెళ్ళి వస్తామని చెప్పలా. యేసయ్య నీతో ఉంటామని యేసయ్యని వెంబడి వెళ్ళిపోయారండి. దేవునికి స్తోత్రం. చెప్పలు గట్టిగా హల్లెలూయా. అందుకని దేవుడు నన్ను వెంబడింప కోరువాడు ఎలా వెంబడించాలంట? తనను తాను ఉపేక్షించుకొని అంటాడు. ముందు చదువు ఆ మాట, లూకా సువార్త 9:23. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. చాలు. ఇంకో చోట అంటాడు, తనను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు అన్నాడు, నా శిష్యుడు కాదు అన్నాడు. దీని అర్థం ఏంటంటే కృతజ్ఞత. నిన్ను నీవు ఉపేక్షించుకోవాలి. ఉపేక్షించుకోవటం అంటే నిర్లక్ష్యపరచుట, నెగ్లెక్ట్ చేయటం, అశ్రద్ధ చేయటం. నిన్ను నీవు అశ్రద్ధ చేయాలి. దేవునితో పోల్చుకుంటే
ప్రార్థన జరుగుతున్నప్పుడు నీకు ఒక పని ఉంది, లేదా నీ కొడుకు ఒక పని ఉంది, నీ కూతురుకు ఒక పని ఉంది, లేదా ఇంకోటి నీ తల్లిదండ్రుల పని ఏమైనా ఉంది, ఇంకెవరిదాన్ని ఏదైనా పని ఉంది. అయితే ఇక్కడ ప్రార్థన ముఖ్యమా నీకు, ఆ పని ముఖ్యమా అని ఆలోచిస్తే ప్రార్థనే ముఖ్యం. ఆ పని నువ్వు ప్రక్కన పెట్టి రావాలి. ఏ పని అయినా ప్రార్థనే ముఖ్యమని. దీనిని ఉపేక్షించుకొనుట అంటారు. నీ సొంత పనులు ఎన్ని ఉన్నా, ఇక్కడ పరిచర్య ఉందనగానే, ఇక్కడ మందిరము ఉందనగానే, ఇక్కడ ప్రార్థన ఉందనగానే, ఇక్కడ దేవుని పని జరుగుతుందనగానే వాటిని నెగ్లెక్ట్ చేసి, వాటిని అశ్రద్ధ చేసి ప్రక్కన పెట్టు, తర్వాత చూద్దామని దేవుని పని చేయడానికి ముందుకు రావాలి. దీనిని ఉపేక్షించుకొనుట అంటారు. ఉపేక్షించుకొని నీ సిలువను నువ్వు మోయాలి, ఆయన వెంబడించాలి. సిలువ అనగా సిలువలో శ్రమలు, నిందలు, అవమానాలు, దుఃఖము, కన్నీళ్ళు, వేదన, నిట్టూర్పు ఇవన్నీ ఉంటాయి. నీకు ఎన్నో ఉంటాయి, అప్పులు ఉంటాయి, రోగాలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. ఇవన్నీ ఉన్నాయి నాయన, మాకు ఏడ కుదిరిద్ది నాయన ప్రతి ఆదివారం చర్చికి రావాలంటే అనకూడదు. అన్నీ ఉన్నా నీ సిలువను నువ్వు మోస్తూనే, నీ శ్రమలను నువ్వు మోస్తూనే, నీ నిందలను నువ్వు మోస్తూనే, నీ అవమానాలను నువ్వు మోస్తూనే, నీ కష్టాలను నువ్వు మోస్తూనే, నీ శోధనను నువ్వు భరించుకుంటూనే ఆయన వెంబడించాలి. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు నువ్వు దేవుని శిష్యుడివి, శిష్యురాలివి. చాలా సమస్యలు ఉన్నాయి, చాలా శ్రమలు ఉన్నాయి, చాలా నిందలు ఉన్నాయి, చాలా అవమానాలు ఉన్నాయి, చాలా కష్టాలు ఉన్నాయి, చాలా అప్పులు ఉన్నాయి, చాలా రోగాలు ఉన్నాయి. నేను మందిరానికి రాలేకపోతున్నా, నేను రాను అని చెప్పావంటే నువ్వు దేవుని శిష్యుడు కాదు, శిష్యురాలు కాదు. నీకు దీవెన ఉండదు, పల్లవ రాజ్యం ఉండదు. రావలసిన దీవెనలనే పక్కన పెడతాడు ఎవడు. సాగులు చెప్పకూడదు. అది నీ సిలువను నువ్వు మోస్తూనే ఆయన వెంబడించాలి. నిన్ను నువ్వు ఉపేక్షించుకోవాలి. ఇక్కడ దేవుని పని ఉంది, అక్కడ నీ పని ఉంది. నీ పని ప్రక్కన పెట్టేసే. నీ పిల్లల పనులు ఉన్నాయి, పక్కన పెట్టు. ఈ తర్వాత ముందు దేవుని పని అక్కడ. ఇది ఉపేక్షించుకోవటం అంటే నిన్ను నువ్వు ఉపేక్షించుకోవాలి. నీ సిలువను నువ్వు మోయాలి. ఎన్ని సమస్యలు ఉన్నా, సమస్యలు ఉన్నాయి మందిరం రాలేకపోతాను అనకూడదు. సమస్యలు మోస్తూనే, ఎన్ని సమస్యలు ఉన్నా అనుభవిస్తూనే దేవుణ్ణి వెంబడించాలి. అనగా వాక్యానుసారం నడుస్తూ ఉండాలి, ప్రార్థన చేస్తూనే ఉండాలి, ప్రతి ఆదివారం మందిరానికి వస్తూనే ఉండాలి, దశంభాగం ఇస్తూనే ఉండాలి, కానుక ఇస్తూనే ఉండాలి, ప్రార్థన చేస్తూనే ఉండాలి, ఉపవాసాలు ఉంటూనే ఉండాలి, దేవుణ్ణి వెంబడిస్తూనే ఉండాలి. నిన్ను నువ్వు ఉపేక్షించుకోవాలి. నీ సిలువ నువ్వు మోస్తూనే ఉండాలి, దేవుణ్ణి వెంబడిస్తూ ఉండాలి, ఆగకూడదు. అప్పుడు నీవు దేవుని యొక్క శిష్యుడవు, శిష్యురాలువి. దేవునికి స్తోత్రం. గుడ్డి వారిని స్వస్థపరచగానే వెంటనే ఆయన వెంబడించారంట. కృతజ్ఞత. ఎలా వెంబడించాలో చెప్తున్నా. నిన్ను నువ్వు ఉపేక్షించుకో. దేవుని కంటే నువ్వు ఎక్కువ కాదు, నీ పనులు ఎక్కువ కాదు. నెగ్లెక్ట్ చేయి, అది ప్రక్కన పెట్టు. అది ఉపేక్షించుకున్నట్టు. నీ సిలువను నువ్వు మోస్తూనే, సిలువ అనగా ఎన్నో ఉంటాయి శ్రమలు, ఎన్ని ఉన్నా వాటిని అనుభవిస్తూనే, ఇవన్నీ ఉన్నా నేను మందిరం రాలేకపోతాను అనకూడదు. అవి మోస్తూనే దేవుణ్ణి వెంబడించాలి. అప్పుడు నువ్వు ఆయన శిష్యుడివి, ఆయన శిష్యురాలవి. అప్పుడు దేవుడు నీ వైపు తిరుగుతాడు, నిన్ను పట్టించుకుంటాడు, నీ శ్రమలన్నిటి నుంచి విడిపిస్తాడు, ఆయన నిన్ను దీవిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నీ కృతజ్ఞత భావాన్ని చూశాడు. అది నీ కృతజ్ఞత భావం అంటే. నీ కృతజ్ఞతను చూస్తాడు. వెళుతున్న ఆయన కూడా నీ వైపు తిరుగుతాడు. దావీదు కుమారుడు మమ్మల్ని కరుణించు, మమ్మల్ని కరుణించని కేకలు వేశారు. ఆగలా, వెళ్ళిపోతున్నాడు. అప్పుడు కొందరుండి రే రే గుడ్డడా ఏందరే మీ గోల, ఆపండి ఆపండి, ఏంది మీ గోల అన్నారు. వీళ్ళు ఆపారా? ఆపలా. వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. దావీదు కుమారుడు మమ్మల్ని కరుణించని ప్రార్థన చేశారు. అప్పుడు ఆటంకపరిచారు ప్రార్థనని వేరే మనుషులు. ప్రార్థన ఆపారా? ప్రార్థన ఆపలా. ఆటంకాలు వచ్చినా ప్రార్థన ఆపలా. వీళ్ళు ముందు యేసై వెళుతున్నాడు. దావీదు కుమారుడు మమ్మల్ని కరుణించినాడు. వీళ్ళు పిలిచినప్పుడు యేసై ఆగలా, వెళ్ళిపోతానే ఉన్నాడు. వేరే వాళ్ళని ఆటంకపరిచాడే, ఏదైనా మీ గోల ఆపండి రా అని వెళ్తున్నాడు, లేరా ఆగలేదు, ఆపో ఏది మీ గోల అని అన్నారు. ఆటంకపరిచాడు ప్రార్థన. ఆటంకాలు వచ్చిన ప్రార్థన ఆపారా? ఆపలా. అయినా దావీదు కుమారుడు మమ్మల్ని కరుణించి ఇంకా పెద్దగా కేకలేశారంట. ఆటంకాలు వచ్చినప్పుడు, ఆటంకాలు వచ్చినా ఇలా ప్రార్థన ఆగలేదు, ఇంకా పెద్దగా చేశారు ప్రార్థన. అది నచ్చింది. వెళుతున్న యేసయ్య నిలిచాడు. నిలిచి వాళ్ళ వైపు అప్పుడు తిరిగాడు. ఆటంకాలు వచ్చినా ఇలా ఆగలేదు. రేపు వీళ్ళని రక్షిస్తే, వీళ్ళని స్వస్థపరిస్తే ఎన్ని ఆటంకాలు వచ్చిన వీళ్ళు ఆగరు ఆయనకు అర్థమైపోయింది. అందుకు ఆయన వీళ్ళు కృతజ్ఞత కలిగి ఉంటారని అందుకు ఆయన వెళుతున్న వాడు నిలిచి వాళ్ళ వైపు తిరిగి వాళ్ళని పిలవండి అన్నాడు. రే గుడ్డడా యేసయ్య పిలుస్తున్నాడు.
మీకేం కావాలని అడిగాడు. అప్పుడు వాళ్ళు అంటారు, అయ్యా మాకు అడుక్కునే పని లేకుండా తలా ఓ 10 లక్షలు అయ్యా, బ్యాంకులు వేసుకుంటాము, వడ్డీ తింటా ఉంటాం అని అడిగారా? అడగలా. ఏమడిగారు? అయ్యా కళ్ళు ఇస్తే అడుక్కునే పని ఉండదు, ఏదో పని చేసుకుని బతుకుతాం అయ్యా, కళ్ళు ఇవ్వండి. అలాగే కళ్ళు ఎందుకు? అయ్యా నిన్ను మేము చూడాలి, నీ మహిమను మేము చూడాలి, నీ రాజ్యాన్ని మేము చూడాలయ్యా, కళ్ళు కావాలి. దేవునికి నచ్చిన ఆ ప్రార్థన. వెంటనే వాళ్ళ నేత్రాలు వెలిగించాడు. వెలిగించిన తర్వాత ఆయన వెంట వెళ్ళిపోయారంటే అంతే, ఆకుండా ఇంటికి వెళ్ళి మా అమ్మని చూడాలి. మమ్మీ ఎలా ఉందో చిన్నప్పటి నుంచి చూడాలి, పుట్టుకతో గుడ్డోడిని, మా నాన్న చూడాలి. అలాగే ఒకరిని పిలిస్తే వాడు అన్నాడు, ఒరే సేవకురారా బాబు అని అడిగితే వాడు అన్నాడు, ఇంటికి వెళ్ళి మా నాన్న చచ్చిపోయాడు, పాతి పెట్టి వస్తా అన్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? మృతులను పాతి పెట్టుకుంటాడు, నన్ను వెంబడించరా బాబు అన్నాడు. మీ నాన్నకి రక్షణ లేదు, రక్షణ లేనోడు ఆ ఎట్ట పరలోక రాజ్యానికి పోడు. ఆ రక్షణ లేనోళ్ళు రక్షణ లేని పనులు చేసుకుంటారు. నువ్వెందుకు వెళ్తావు? ఎలాగాక రా వచ్చేసి నన్ను వెంబడించు. అది అక్కడ దేవుడు అన్నమాట. అసలు ఎలాగాక రా వచ్చేసి నన్ను వెంబడించు అన్నాడు. కానీ వాడు వెళ్ళిపోయాడంట. ఇంకెప్పుడు యేసు శిష్యుడు కాలేదు, వాడు పరలోక రాజ్యానికి వెళ్ళలేదు. కృతజ్ఞత కలవారిని దేవుడు దీవిస్తాడు. కృతజ్ఞత ఎలా కలిగి ఉండాలి? గుడ్డి వారిని స్వస్థపరచగానే కృతజ్ఞత కలిగి ఆయన వెంబడించారు. ఎలా వెంబడించాలి? ఉపేక్షించుకుంటూ వెంబడించాలి. నిన్ను నువ్వు అశ్రద్ధ చేయాలి, దేవుని కార్యం అశ్రద్ధ చేయకూడదు. మన రివర్సు, క్వైట్ ఆపోజిట్ రివర్సు. పరిచర్య ఉందనగానే ఇది నువ్వు నెగ్లెక్ట్ చేస్తావు. నీ పని చేసుకుంటూ ఉంటావు, నీ పిల్లల పని చేసుకుంటూ ఉంటావు, నీ తల్లిదండ్రుల పని చేసుకుంటూ ఉంటావు, నీ సొంత పనులు చేసుకుంటావు. దేవుని పరిచర్య ఉపేక్షిస్తావు, దేవుని పరిచర్యను అశ్రద్ధ చేస్తావు, దేవుని మందిరాన్ని అశ్రద్ధ చేస్తావు. దేవుని కార్యాలు ఉపేక్షిస్తున్నావు, నీ కార్యాలు చేసుకుంటున్నావు. దేవుడు అంటాడు, నీ కార్యాలు ఉపేక్షించు, అశ్రద్ధ చేయి, వదిలేసే, నా పని చెయ్యి, అప్పుడు నువ్వు నా శిష్యుడవు, నా శిష్యురాలవి. అంటే కృతజ్ఞత కలిగి ఉన్నావు కాబట్టి నేను నిన్ను దీవిస్తాను అంటున్నాడు. ఆమె దీవెన పొందుకునే విధానం ఇది. ఇంకొక మాట చదువు ముగించుకుందాం. మత్తయి సువార్త 9:30 వారి కన్నులు తెరవబడెను. అప్పుడు యేసు ఇది ఎవరికిని తెలియకుండా చూచుకునుడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను. అయినను వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తి ప్రచురము చేసిరి. చాలు, ఈ మాట చెప్పు ముగిస్తుంది. ఇది వేరే సందర్భం, వీళ్ళు వేరే వాళ్ళు, వీళ్ళు ఇద్దరు గుడ్డి వాళ్ళు. వీళ్ళని స్వస్థపరిచాడు. స్వస్థపరిచి వాళ్ళని పిలిచి చెప్తాడు, ఒరే నాయనా, నా మీద జనాలకు కన్ను ఉంది, నేను స్వస్థపరిచిన గురించి చెప్పగాకండి, కాముగా మీ పనులు మీరు చేసుకోండి, నేను స్వస్థపరిచిన చెప్పొద్దు. చెప్తారా? చెప్పంలే అయ్యా, వెళ్ళిపోండి, ఎవరు నా పేరు చెప్పగాకండి అని పంపించాడు. చెప్పంలే అయ్యా అన్నారు. వెళ్ళి వాళ్ళు మొత్తం చెప్పారంట. చేసింది మంచి పని. యేసయ్య కూడా అనంత జ్ఞాని. ఆయన ఎందుకు ఆ మాట అన్నాడు తెలుసా? కొందరు రివర్స్ మైండ్లో ఉంటారు. ఏంటంటే, ఇగో అమ్మాయి వర్షం వచ్చేటట్టుంది అమ్మాయి, ఆ బయట ఉన్న వస్తువులను లోపల పెట్టి అమ్మాయి అంటే లోపల ఉన్న మొత్తం బయట వేసిద్ది అమ్మాయి. రివర్స్ మైండ్. కొందరు రివర్స్లో ఉంటారు. రివర్స్. అమ్మాయి వర్షం వచ్చేటట్టుంది అమ్మాయి, బయట బట్టలు తీసి మంచం బయట ఉందమ్మా, పొలంలో ఉన్నాయి అమ్మాయి, లోపల పెట్టి అమ్మాయి అంటే లోపల కూడా బయట పడేస్తుందంట, నేను ఇంతే అని. రివర్స్ మైండ్. అందుకని ఆయన ఏం చెప్తుంటాడు, అమ్మాయి వర్షం వచ్చేటట్టుంది అమ్మాయి, లోపల నేను బయట అమ్మాయి అన్నాడు. అనగా బయట మొత్తం లోపల పెడుతుంది. ఈ రివర్స్ మైండ్ ఉన్నవాళ్ళు మీ భర్తలు ఉన్నారు కొందరు, మీ భార్యలు ఉన్నారు కొందరు, మీ పిల్లలు ఉన్నారు. వాళ్ళని రివర్స్లో నడిపించాలన్నమాట. చేయొద్దంటేనే చేస్తారు, చేయమంటే చేయరు. ఇతను రివర్స్ మైండ్. అందుకని యేసయ్య ఏమన్నాడంటే, రే నువ్వు పొర్రపాటు చెప్పొద్దు అన్నాడు. ఎందుకంటే అట్టంటే ఇటు చెబుతాడు. చెప్పించాలి, ఇటు చేత సువార్త చెప్పించాలి. ఇప్పుడు నువ్వు చెప్పురా అంటే చెప్పడం. చాలామందిని ఒరే బాబు సువార్త చెప్పురా పోరా అంటే వాళ్ళు వెళ్ళా. కొందరు వెళ్ళమన్నా అంట, కొందరు వెళ్ళమంటే వెళ్ళలా. కొందరు వెళ్ళమని బైబిల్లో చెప్పాడు దేవుడు, వెళ్ళలా. కొందరు తోటలోకి రమ్మని చెప్పాడు, పరిచర్యకి రాలా. కొందరు రామని చెప్పారు, వచ్చి చేశారు. కొందరు వస్తామన్నారు, రాలా. రివర్సు. అందుకని దేవుడు అనంత జ్ఞాని కదా, ఎవరి మైండ్ ఏంటో బాగా తెలుసు ఆయనకి. అందుకని రే నువ్వు పొర్రపాటు సువార్త చెప్పొద్దురా, ఎవడికి చెప్పొద్దు, పొరపాటు చెప్తే మాత్రం నేను ఒప్పుకోను అనగా సర్లే చెప్పలే అన్నాడు. వీడి రివర్స్ మైండ్. చెప్పొద్దు అని చెబుతాడు. అందుకని వీడు బాగా చెప్పాడండి జనాలకి. మామూలుగా చెప్పండి చెప్పడం, చెప్పొద్దు అంటే చెబుతాడు. అందుకని ఈ మాట అన్నాడు. కానీ కృతజ్ఞత గలవాడు. ఏంటంటే యేసయ్య నన్ను స్వస్థపరిచాడని కృతజ్ఞత కలిగి మొత్తం చెప్పేశాడు. జనాలు మొత్తానికి సువార్త చెప్పాడు.
సువార్త చెప్పి యేసయ్యని గణపరిచాడు, అతనిని దేవుడు ప్రపంచమంతా గణపరిచాడు. ప్రజలాడు హల్లెలూయా. వీళ్ళకి దేవుడు రాజ్యం ఇచ్చాడు దేవుడు. మరి సువార్త ప్రకటించేవాడు నరకానికి పోతాడా? ఎక్కడ పోతాడు? బైబిల్ రాయబడిన మాట ఏంటి? యెషయా గ్రంథం 52:7 సువార్త ప్రకటించుచు, సువార్తను ప్రకటించుచు, సమాధానము చాటించుచు, సమాధానము చాటించుచు, సువర్తమానము ప్రకటించుచు, సువర్తమానం ప్రకటించుచు, రక్షణ సమాచారము రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములు ఆ, నీ దేవుడు ఏలుచున్నాడని నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద పర్వతముల మీద ఎంతో సుందరముల ఎంతో సుందరములు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. సుందరం అంటే అందం, పాదములు అంటే నామో ప్రవర్తన. నీ ప్రవర్తనని సుందరముగా అందముగా మారుస్తాడు. ఎంత అందంగా అంటే ఎంతో అందంగా మారుస్తాడంట నీ ప్రవర్తన. మార్చి ఎక్కడ పెడతాడంట? పర్వతం మీద పెడతాడంట. ఒకటి, పర్వతము కదల్చబడదు. అలాగే దేవుడు నిన్ను ఎన్ని వచ్చినా సాతాను నిన్ను కదల్చలేడు. ఒకటి. రెండోది, పర్వతం చాలా ఎత్తుగా ఉంటుంది. అంటే పర్వతం మీద ఉన్నవాడికి పరలోక రాజ్యం దగ్గరగా ఉంటుంది. పర్వతం మీద పెడతానంటే అర్థం ఏంటంటే పరలోక రాజ్యానికి నిన్ను దగ్గర చేస్తాను, పరలోక రాజ్యాన్ని యోగ్యుడిగా చేస్తాను అర్థం. మూడోది, పర్వతం అనగా చాలా ఎత్తుగా ఉంటుంది, అనగా ఆత్మీయ జీవితంలో నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచుతాను అర్థం సువార్తను ప్రకటించేవాడిని. ఇంకొకటి, పర్వతాన్ని వచ్చి ఏదన్నా గుద్దిందనుకో రైలు, పర్వతానికి ఏమైనా అయిద్దా? ఏం కాదు. ఏదైతే ఢీ కొడుతుందో, విమానం ఢీ కొడితే విమానం ముక్కలు అయిపోద్ది, నుజ్జు అయిపోద్ది, తుక్కు అయిపోద్ది. బస్సు వచ్చి గుద్దేసిందా, బస్సు తుక్కు అయిపోద్ది. ఏది వచ్చి పర్వతాన్ని ఢీ కొట్టినా అది తుక్కు అయిపోద్ది, పర్వతానికి ఏమీ కాదు. అలాగే సువార్తను ప్రకటించే వాళ్ళు ఎలా ఉంటారంటే పర్వతం మీద ఉంటారంట. అనగా ఎవరు నీకు విరోధంగా లేచినా నీకేమి కాదు, వాళ్ళు తుక్కు అయిపోతారని అర్థం. ప్రజలాడు హల్లెలూయా. పర్వతము 1000 కిలోమీటర్ల దూరం వ్యాపించి ఉంటుంది, విస్తరించి ఉంటుంది. అనగా నీ ఘనత, నీ ఆశీర్వాదం, నీ వైభవము చాలా దూరము వ్యాపిస్తుంది, నీ పేరు ప్రతిష్టలు వ్యాపిస్తాయి. ఆమె పర్వతంలో ఉన్న అనుభవం ఏంటంటే, పర్వతం దగ్గరికి ఏ మేఘం వచ్చినా ఎక్కడికి నువ్వు పోయేది ఆగో అని మేఘాన్ని ఆపి వర్షం కురిపించింది పర్వతం. ప్రతిరోజు పర్వతం దగ్గర వర్షం కురిసిద్ది, ప్రతిరోజు వర్షం కురుస్తుంది. కాబట్టి పర్వతం నుంచి నీళ్లు ప్రతిరోజు నీళ్లు ప్రవహిస్తాయి కాబట్టి అక్కడ ఒక జీవ నది ఏర్పడుతుంది. దాని వలన లక్షల మంది మనుషులు బ్రతుకుతారు. రోజు నీళ్లు ప్రవహిస్తుంటాయి, లక్షల కొలది పక్షులు బ్రతుకుతాయి, అలాగే పొలాలు పండుతాయి. చూడు ఎంత మేలు జరుగుతుందో. పర్వతం వలన ఏర్పడినటువంటి ఒక నది ఉన్నది, యోర్దాన్ నది. యోర్దాన్ నది కూడా ఇట్లా పర్వతం వలన ఏర్పడింది. పర్వతం మీద మేఘాలను ఆపి రోజు వర్షం కురిపించింది, రోజు నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి. కనుక యోర్దాన్ నదిలో రోజు నీళ్లు ప్రవహిస్తుంటాయి, దాన్ని జీవనది అంటారు. యోర్దాన్ నది వలన ఆ ప్రాంతంలో లక్షల మంది ప్రజలు బ్రతుకుతున్నారు, లక్షల కొద్ది జంతువులు బ్రతుకుతున్నాయి, లక్షల కొద్ది పక్షులు బ్రతుకుతున్నాయి, పంటలు బాగా పండించుకుంటున్నారు. చూసావా? కారణము పర్వతం వలన ఎంతమందికి మేలు జరుగుతుందో చూడు. సువార్తను నువ్వు ప్రకటించి అనేక మందిని మందిరానికి నడిపించే వ్యక్తి అయితే పర్వతమే నేను పెడతాడు అంటే దాని అర్థం ఏంటంటే నీ ద్వారా 1000 మంది, నీ ద్వారా నీ బంధువులు, నీ స్నేహితులు, నీ రక్త సంబంధికులు, నీ పిల్లలు పోషించబడతారు. ప్రజలాడు హల్లెలూయా. క్షేమంగా బ్రతుకుతారు. ఆమేన్, హల్లెలూయా. అలా సువార్తను ప్రకటించే వారిని అలా ఉంచుతాడు. కృతజ్ఞత కలిగి సువార్త ప్రకటించాలి. ఇతరుని స్వస్థపరచగానే కృతజ్ఞత కలిగి సువార్తను ప్రకటించాడు. దేవుడు నీ జీవితంలో మేలులు చేశాడా, రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడా? కృతజ్ఞత కలిగి అనేక మందికి దేవుని మాటలు చెప్పి అనేక మందిని మందిరానికి నువ్వు నడిపించాలి. ఆమెన్ చెప్పు. ఆమెన్ చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. చదువు దానికి సంబంధించింది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 14 చదువు ముగించుకుందాం. అలాగూ సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలనని, సువార్తను ప్రకటించువారు సువార్త వలన జీవింపవలనని ప్రభువు నియమించి ఉన్నాడు. చాలు. సువార్తను ప్రకటించే వాళ్ళు సువార్త వలనే బ్రతుకుతారంట. నువ్వు సువార్తను ప్రకటించి అంటే యేసయ్య ఆయన ఎందుకు చనిపోయాడో చెప్పాలి. మన కొరకు, పాపాల కొరకు చనిపోయాడు, చనిపోయి తిరిగి లేచాడు అని చెప్పాలి. మనము చనిపోయినా తిరిగి లేచి పరలోక రాజ్యంలో ఉంటాం. సువార్త అంటే ఇదే. పాపమునకు విడుదల,
పరిశుద్ధమైన రక్తం. ఆ పరిశుద్ధమైన రక్తము యేసయ్య చిందించే రక్తమే. యేసయ్య నమ్మకుండా ఎవరు పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. యేసు రక్తంలో కడగబడకుండా ఎవరు పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. యేసుప్రభు ఒక్కడే దేవుడు. మనుషులందరి పాపాలకు రక్తాన్ని చిందించి ప్రాణాలు పెట్టాడు. ఆయన రక్తంలో కడుక్కుంటే, అనగా ఆయన నమ్మితేనే, బాప్తిసం తీసుకుంటేనే మీరు పరలోక రాజ్యంలో ఉంటారు అని చెప్పటమే సువార్త. అలా చెప్పి అనేక మందిని దేవుని యొద్దకు నడిపించే వ్యక్తివైతే దేవుడు నిన్ను దీవిస్తాడు. సువార్తను ప్రకటించువారు దాని వల్లనే బ్రతుకుతారంట. నువ్వు సువార్తను ప్రకటించే వ్యక్తివైతే ఈ లోకములో మంచి బ్రతుకు నీకు ఇస్తాడు. ఆ తరువాత కోట్ల సంవత్సరాల దేవుని రాజ్యంలో నువ్వు బ్రతుకుతావు. కొద్దిగడ్డిగా చెప్పట్లు మోకరించండి, ప్రార్థన చేసు. ప్రేమగల తండ్రి, జీవమగల యేసయ్యా స్తోత్రం. ఎంతైనా నమ్మదగిన దేవుడవు అయ్యా. దేవ ప్రభు ఉదయకాల సమయంలో ఆత్మస్వరూపిగా మా మధ్య దిగి వచ్చారు. ఇది ఆశలు నన్ను మరుగుపరిచారు. ప్రార్థన ఎందు నిలకడగా కృతజ్ఞతలో మెలకువ కలిగి ఉండాలని మాట్లాడుతూ వచ్చారు. కృతజ్ఞత కలిగి కాపాడుకోవాలని, కృతజ్ఞత యొక్క విలువ ఏంటో మీరు మాకు తెలియజేస్తారు. దావీదు కృతజ్ఞత కలిగి నిన్ను స్తుతించేవాడు, కృతజ్ఞత కలిగి నీ కొరకు బ్రతికాడు. కనుక అడవిలో కొర్లు కాసుకున్న దావీదుని తీసుకుని వచ్చి సింహాసనం కూర్చుండబెట్టి 40 సంవత్సరాలు వెళ్ళిన ప్రతి చోట జయాన్ని ఇచ్చారు దేవా. చనిపోయి 4000 సంవత్సరాలు ఎప్పుడైతే తన పిల్లలను దీవిస్తున్నారు, కృతజ్ఞతలు అంత పవర్ ఉన్నదని మీరు తెలియజేశారు. కృతజ్ఞత కలిగి ప్రతిరోజు నేను స్తుతించాలి, కృతజ్ఞత కలిగి నీ కొరకు బ్రతకాలని తెలియజేశారు. అలాగే యెహోషాపాతు రాజు కృతజ్ఞత కలిగి లోయలో చేరి నిన్ను స్తుతించి వాయిద్యములు వాయించుకుంటూ సంతోషంగా మందిరానికి వెళ్ళారు. శత్రువులకు దడ పుట్టించారు, చుట్టూ ఉన్న శత్రువుల మీద జయాన్ని ఇచ్చారు, నెమ్మదిని కలుగు చేశారు, ప్రశాంతతనిచ్చారు, విశ్రాంతినిచ్చారు. కృతజ్ఞత కలిగి మందిరాన్ని విడిచిపెట్టకుండా దేవ మీరు చేసిన మేలును బట్టి స్థిరంగా మందిరం నిలబడాలని తెలియజేస్తారు. మూడవదిగా గుడ్డివారు కృతజ్ఞత కలిగి దేవా నిన్ను వెంబడించారని, ఆటంకాలు వచ్చిన వారు ప్రార్థన ఆగలేదని తెలియజేశారు. అలాగే కృతజ్ఞత కలిగి మేము కూడా నేను వెంబడించే వారంగా ఉండాలని తెలియజేశారు. ఎలా వెంబడించాలి? మమ్మల్ని మేము ఉపేక్షించుకోవాలి, మా సులువును మేము మోస్తూనే ఉండాలి, నేను వెంబడించాలి. అప్పుడే మేము మీ శిష్యులమని, నీ దేవులకు యోగ్యులమని, నీ రాజ్యానికి హక్కుదారులమని తెలియజేసిన స్తోత్రం. అలాగే ఇద్దరు గుడ్డివారు వారిని స్వస్థపరచగానే దేవా వారు వెళ్ళి అనేక ప్రాంతాల్లో సువార్తను ప్రకటించారని, అనేక మంది నీ ఎదుగు నడిపించారని తెలియజేస్తూ వచ్చారు. అలాగే సువార్తను ప్రకటించాలి. మేము కృతజ్ఞత కలిగి చేసిన మేలు మర్చిపోకుండా కృతజ్ఞత కలిగి సువార్త ప్రకటించాలి, అనేకులు నీ ఎదుగు నడిపించాలి. అప్పుడే పర్వతాల మీద దేవా మీరు మా పాదములను పెడతారని, పర్వతములను అనుభవాలను మేము అనుభవించగలమని, సువార్తను బట్టి ఈ లోకంలో మంచి భవిష్యత్తు ఉంటుందని, సువార్తను బట్టి కోట్ల సంవత్సరం మీరు రాజ్యంలో ప్రవేశించగలమని, నడువగలమని, ఉండగలమని మాట్లాడారు. స్తోత్రం. ఎత్తమైన వాక్యం వరా కాకూడదు. వినప్రతి గుండెల వాక్యాన్ని స్థిరపరచు, వాక్యానుసారం జీవితం అనుగ్రహించండి, దీవించండి. నీ నామాన్ని మై తెచ్చుకోమని యేసునామములో అడిగి పొందే నామ తండ్రి. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సన్నిధిసం చేరిన మనకును ప్రపంచంలో సకల కోటి పరిశుద్ధులందరూ, మరీ ముఖ్యంగా వాక్యాన్ని మీరు తీర్మానం చేసుకుని ప్రతి ఒక్కరిని దృష్టి ఉంచి ఆశీర్వదించి అంతవరకు దేవుడు నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతటితో ఆరాధన ముగించబడింది. ఓపికతో వాక్యం మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా.